పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద నటుడిగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన అనూహ్యమైన రీతిలో జనసేన అనే ఒక పార్టీని స్థాపించి 10 ఏళ్ల కష్టం శ్రమ తర్వాత ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ ప్రతి ఒక్కరికి నాయకుడిగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్న వైనం. ఎప్పుడైతే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయనలోని కొత్త కోణాన్ని ఓ రాజకీయవేత్తగా నాయకుడిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఎన్నో రకరకాల వార్తల్లో పవన్ కళ్యాణ్ గారు ఓ హాట్ టాపిక్ గా మారుతున్న వైనం. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుకుంటున్న సమ్మర్ క్యాంప్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు అంటూ వచ్చిన వార్త యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని ఒక ఊపేసింది. ఎంతో మంది కంగారు పడిపోతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి కొడుకు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కమెంట్స్ పెడుతూ ఉంటే ఆయన వీరాభిమానులైతే ఏకంగా గుళ్లల్లోకి వెళ్లి మొక్కులు తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా తన కొడుకు ఆరోగ్యం గురించి కంగారు పడిపోయిన వాళ్ళందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక తన కొడుకు క్షేమంగానే ఉన్నాడని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని, పైగా తన భార్య అన్నా లెజినోవో అయితే కొడుకుని తీసుకుని ఇండియాకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏకంగా తలనీలాలు మొక్కుగా తీర్చుకున్న వైనం. అది కూడా ఓ హాట్ టాపిక్. అయితే దాదాపుగా 2 నెలల తరువాత తన కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ మొట్టమొదటిసారిగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొస్తూ రీసెంట్ గా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం రోజున అమరావతిలోని ఆయన ఆఫీస్ క్యాంపులో హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సులని కలిసి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారట. వారి సేవలని కొనియాడుతూ వాళ్ళ సేవలు అనిర్వచనీయమని, ఓ నర్సుగా వాళ్ళు ఎంత కష్టపడతారో, అనారోగ్యంగా ఉన్న ఓ పేషెంట్ ని ఆరోగ్యంగా తీసుకురావడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడతారో, వాళ్ళు ఇచ్చే సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు, వాళ్ళు చెప్పే ధైర్యం కావచ్చు, అనారోగ్యంతో పోరాడుతున్న వాళ్ళకి ఆయుష్ని ఇస్తుంది అంటూ సరిగ్గా ఇదే విషయాన్ని తన కొడుకు సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అక్కడ నర్సులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను చూసి తాను కదిలిపోయాట. నిజంగా నర్సుల జీవితం, వాళ్ళు చేసే సేవకి ఎంత ఇచ్చినా తక్కువే, వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను అంటూ అంతర్జాతీయ దినోత్సవం రోజున ఆయన నర్సులందరినీ పిలిపించి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సేవలను కొనియాడుతూ కొంతమంది సీనియర్ నర్సులకి దగ్గరుండి సన్మానం కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే నర్సుల సేవలను కొనియాడుతూ వాళ్ళ సేవలను అందరం తప్పకుండా గుర్తించాలి అంటూ తన కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సులు తీసుకున్న కేర్ కావచ్చు, వాళ్ళు తన కొడుకుని ఎంత బాగా చూసుకున్నారో తెలిసి కదిలిపోయానని, అప్పుడు కానీ అర్థం కాలేదు నర్సులు ఎంత కీలక పాత్ర పోషిస్తారో అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం గురించి చాటుకునేలా చేసి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతున్నారు. అయితే ఎన్నో రకరకాల విషయాలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.